చీర అందం జాకెట్తో ఇంకా రెట్టింపు అవుతుంది. ఎంత ఖరీదైన చీర అయినా దానికి మ్యాచ్ అయ్యే అందమైన బ్లౌజ్ ఉంటేనే ఆ లుక్ పూర్తవుతుంది. ఈరోజు నేను నా చీరలకు కుట్టించుకున్న కొన్ని అందమైన బ్లౌజ్ డిజైన్స్ మీతో పంచుకోబోతున్నాను. వీటిలో సింపుల్, ఎలిగెంట్ అండ్ అలాగే డిజైనర్ నెక్ ప్యాటర్న్స్, స్లీవ్ డిజైన్స్ అలా చాలా మోడల్స్ ఉన్నాయండి. మీకు కొత్త బ్లౌజ్ డిజైన్స్ కోసం ఐడియాస్ కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది రాయల్ బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్ అండి. నెక్ చుట్టూ సీ బ్లూ, గోల్డెన్ మరియు కాపర్ షేడ్స్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కి చాలా రిచ్ మరియు ఎలిగెంట్ లుక్ ఇస్తుందండి. డోరీలు ఉన్నాయి, అలాగే టాజల్స్ ఉన్నాయి. సీ బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టారండి. ఇది చూడండి, ఇది లేటెస్ట్ మోడల్. అప్పుడు 1 year బ్యాక్ కుట్టించుకున్నాను. చిన్న చిన్న కాపర్ డిజైన్స్ కూడా చేశారు, టాజల్స్ పెట్టారు. ఇది కుట్టడానికి 1000 రూపీస్ వర్క్ మాత్రమే తీసుకున్నారండి. నేను అన్నీ కూడా మా టైలర్స్ దగ్గర కుట్టించుకుంటాను. స్టిచ్చింగ్ కాస్ట్ అయితే కనుక 500 తీసుకుంటారు, కానీ వర్క్ని బట్టి కొంచెం డిజైన్ బట్టి వర్క్ తీసుకుంటారు. చూడండి, ఇది చక్కగా స్లీవ్స్ మధ్యలోంచి ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఇది నేను కట్టుకున్నప్పుడు ఫోటో అండి. ఆ శారీకి తగ్గ బ్లౌజ్ ఇంకా ఎక్కువ అందం కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ బ్లౌజు. ఈ బ్లౌజ్ నేను ఒక రిసెప్షన్ కానీ తీసుకున్నానండి. శారీ అంతా కూడా ఇలా లైట్ కలర్ ఉంటుంది. శారీకి బార్డర్లో అంతా కూడా ఇలా ముత్యాలు ఉంటాయండి. చాలా హెవీగా ఉంటుంది. చక్కగా అదే క్లాత్, నేను వేరే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోలేదండి. శారీలో వచ్చిన క్లాత్ తోటే తను ఇలాగా బుట్టల కింద పెట్టి చక్కగా కుట్టాడు. చేతులకి మాత్రము లైట్ సీత్రీ లాగా వదిలేసాడండి, దానికి ఏం పెట్టలేదు. చూడండి, టాజల్స్ కూడా చాలా హెవీగా పెట్టారు. చీరకి ఏమైతే మనకి పర్ల్స్ వచ్చినాయో అవే పర్ల్స్ టాజల్స్లో పెట్టారు. చూడండి, ఒక బౌలాగా బటన్స్ దగ్గర పెట్టారు. దాంతో చాలా అందం వచ్చింది బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చక్కగా బుట్ట వచ్చింది. చేతులకి చిన్నప్పుడు మనం పెట్టుకునే బుట్ట ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, అలాగే చాలా మోడర్న్ లుక్ కూడా ఉంటుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా రిచ్ అండ్ ఎలిగెన్స్ లుక్ వస్తుందండి. చూడండి, ఇది నేను అప్పుడు ఆ చీరలో ఉన్నప్పుడు ఫొటోస్ ఇవి. ఇది నెక్స్ట్ బ్లౌజు. ఇది నేను కంచిపట్టు చీర మీద కుట్టించుకున్నాను. లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. ఇది బ్లౌజ్లోని ఆ చీరకే వచ్చిందండి, నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు. చక్కగా హారం టైప్ డిజైను, ముత్యాలు పెట్టి పెద్ద పెద్ద సర్కిల్స్ పెట్టి అందులో కూడా అన్ని చిన్న చిన్న ముత్యాలు పెట్టి చేశారండి. చేతులకేమో అదే బార్డర్ వచ్చింది. చక్కగా చిన్నగా లేస్ వర్క్ కుట్టాడు. బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ బటన్స్ పెట్టి బ్యాక్ ఒక డ్రాప్ లాగా వచ్చినట్టు తీసి దీనికి కూడా టాజల్స్ పెట్టాడు. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలాగ ఒక సర్కిల్ లాగా పెట్టి దాని చుట్టూ కూడా లేస్ వర్క్ పెట్టారండి. అదే లేస్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ కింద ఉంది, చేతులు కూడా పెట్టారు. ఇలాగ చూడండి, చీరకు తగ్గట్టుగా టాజల్స్ ఉన్నాయి. ఈ వర్క్ కోసం 1500 రూపీస్ తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫుల్ హారం, గోల్డ్ హారం వేసుకున్నట్టు ఉంటుంది. నేను ఈ ఫోటో కూడా దీనికి చూపిస్తున్నాను, చూడండి. ఇదే శారీ. నెక్స్ట్ బ్లౌజ్ ఇది ప్యూర్ టస్సర్ శారీ మీద చక్కగా ప్యారెట్ గ్రీను. దీనికి సైడ్కి వన్ సైడు థిక్ కలర్ గ్రీన్ పెట్టి బటన్స్ కుట్టారు. చాలా చక్కగా ఉంది. అన్నీ కూడా హై నెక్ బ్లౌజెస్. బటన్స్ కూడా చాలా లుక్ బాగున్నాయి. చేతులకి మన చీరకి ఏమైతే డిజైన్ వచ్చిందో అదే పెట్టాడు. ఇక్కడ కూడా బుట్ట చేతులు పెట్టారండి. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఉన్న బుట్ట చేతులు. ఈ టైప్ బ్లౌజెస్ ఏ ఏజ్ వరకైనా సరే సూట్ అవుతుంది. దీనికి కూడా ఎక్స్ట్రా ముందు మాత్రము ఇలా మనకి కట్ వర్క్ చేశారు. ఇది స్కాలప్డ్ బార్డర్ అంటారు కదా, స్కాలప్ డిజైన్ చేశాడు. హై నెక్, నేను మోస్ట్లీ హై నెక్ నేను ప్రిఫర్ చేస్తాను. ప్యూర్ టస్సర్ కాబట్టి ఆ శారీకి ఎంతో లుక్ బాగా వచ్చింది. ఈ శారీ కూడా నేను అంతా కూడా దుబాయ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలో పెట్టాను. ఏ ఏజ్ వరకైనా కూడా ఈ జాకెట్స్ సెట్ అవుతాయి. చూడండి, ఇది నేను ఆ శారీ కట్టుకున్నప్పుడు ఉన్న ఫొటోస్. ఇందులో వర్క్ ఏం లేదు కాబట్టి మామూలు స్టిచ్చింగ్ ఛార్జ్ మాత్రమే తీసుకున్నారు. నెక్స్ట్ ఈ డిజైన్ ఈ శారీ మీదకి, ఇది నేను మా 25th వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకున్న శారీ. కిందంతా కూడా లేస్ వర్క్ పెట్టారు. అలాగే బ్యాక్ కూడా చక్కగా చీరలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్ లేస్ వర్క్ తీసుకొచ్చి పెట్టారు. ఈ హైలైట్ ఏంటంటే యాప్లిక్ వర్క్
జాకెట్ ఫ్రంట్ నెక్ ముందు పెట్టాడు. అలాగే సేమ్ భుజాల మీద నుంచి బ్యాక్ వచ్చేటట్టు వర్క్ చేశారండి, యాప్లిక్ వర్క్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా మనకి కట్ వర్క్ చేసి ఇచ్చారు. చూడండి, ఇది ఫ్లవర్ ఒక తీసుకొని అది భుజాలు వెనక నుంచి ముందుకు వచ్చేంత వరకు కూడా పెట్టారు. ఇదంతా యాప్లిక్ వర్క్ వేరేగా డిజైన్ చేసి ఇక్కడ అతికించి పెట్టాడు. అలాగే చేతుల కింద కూడా చక్కగా యాప్లిక్ వర్క్ చేసి పెట్టాడండి. దీనికి కొంచెం కాస్ట్ తీసుకుంటాడు. బ్యాక్ డిజైన్ ఇది కూడా నేను హై నెక్కే. చీర అయితే ఎంతో బాగుంది. చీర కన్నా ఈ బ్లౌజ్ వాటితో ఇంకా అందం ఎక్కువ అనిపించిందండి. చూడండి, ఇది నేను కట్టుకున్నప్పుడు కనిపించిన లుక్. నెక్స్ట్ ఇది గద్వాల్ పట్టు శారీ మీదది. దీనికి కూడా సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇలాగ ఒక బోర్డు డిజైన్ చేసి అది యాప్లిక్ వర్క్ లాగా ఇక్కడ పెట్టారు. చీర కలరు ఇదంతా కూడా అందులో వచ్చిన బ్లౌజే. చీర కలర్ ఏమో ఈ కలర్ అండి, బ్లౌజ్గా మన పీకాక్ కలరు. బోర్డ్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఇలాగ పీకాక్ తీసుకొని చక్కటి వర్క్ చేసి, ఇది కూడా హై నెక్కేనండి. చేతులు ఉన్నది పెట్టారు. కింద మాత్రం లైట్గా కొంచెం వర్క్ చేసి తీసి ఇచ్చారు. ఇది ఒక రకం డిజైన్. బ్యాక్ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ కింద చేశారు. దీనికి జస్ట్ 800 or 900 తీసుకున్నారు. కాస్ట్ వచ్చి తక్కువే తీసుకుంటాడు. నాకు స్టిచ్చింగ్ ఛార్జ్ ఎప్పుడు కూడా 500 కన్నా ఎక్కువ తీసుకోడండి. ఇది ఒక టైప్ మోడలు. ఇలాగా చీర ఏదైనా బ్లౌజ్ను బట్టి చీర అందం ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫోటో అండి, చూడండి బ్యాక్ అంతా కూడా వచ్చింది. ఫ్రంట్ది ఆ భుజం దగ్గర ఆ నెక్ అది వస్తుంది ఫ్లవర్. ఇది ఉప్పాడ పట్టు శారీ మీదకి కుట్టించిన బ్లౌజు. చీరంతా కూడా వైలెట్ కలరు, పళ్ళు వచ్చి పింక్ కలరు. అందుకనేసి ఇలాగ బెనారసీ వైలెట్ కలర్ బెనారసీ క్లాత్ తీసుకొని అది అలా కుట్టి దాని తగ్గ బటన్స్ పెట్టి చాలా లుక్ డిఫరెంట్గా స్టైలిష్గా మార్చేశారు. ఇది నేను కట్టుకున్నప్పటి చీర అండి. ఇటువంటి మోడల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇన్ని బ్లౌజ్ డిజైన్స్లో ఏ బ్లౌజ్ డిజైన్ బాగుందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.